స్వాగతం. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో 28 సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, అమలాపురం. గోకరకొండ గంగన్న స్వామి కోనసీమ ప్రాంతంలో గురుస్వామిగా అయ్యప్ప మాలదారులకు పరిచయంతో పనిలేని ప్రముఖుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ జనపల్లికి చెందిన గంగన్న స్వామి 1980వ సంవత్సరంలో తొలిసారిగా అయ్యప్ప మాల ధరించింది మొదలు 46 సంవత్సరాలుగా శబరిమలేశని సేవలో తరిస్తున్నారు. తాను నివాసముంటున్న కోనసీమలో ఆ అయ్యప్ప స్వామికి ఆలయం నిర్మించాలని సంకల్పించారు గంగన్న స్వామి. ఈ నేపథ్యంలో 1984లో అమలాపురం పట్టణంలోని స్థానిక ఎర్రవంతెన నల్లవంతెనల మధ్య గల కాటన్ పార్క్ నందు ముందుగా చిన్న మందిరంలో అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 2012 నాటికి తాను అనుకున్నట్లుగానే అయ్యప్ప ఆలయాన్ని అత్యంత సుందరంగా సువిశాల ప్రదేశంలో నిర్మించారు. అయ్యప్ప భక్తునిగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆయన సామాజిక సేవకునిగా కూడా కోనసీమ ప్రజల మన్ననలు పొందుతున్నారు. స్వామియే శరణయ్యప్ప, స్వామియే. నా పేరు గోకరకొండ గంగన్న స్వామి అండి. 1980లో అయ్యప్ప మాల దాకా 40 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకుని అయ్యప్ప స్వామి గుడి కట్టాలని ఆశతో ఉన్నానంటే 2012లో ఎన్టీఆర్ మార్గంలో కాటన్ పార్క్ లో అయ్యప్ప స్వామి గుడి 2012లో నిర్మించినానండి. ఎర్రవంతెన నల్లవంతెన మధ్య కాటన్ పార్క్ లో అయ్యప్ప స్వామి గుడి నిర్మించినానండి. ప్రతి బుధవారం అన్నదానం చేస్తున్నాను. చట్టంతో అయ్యప్ప గుడి నిర్మాణం చేసిన కానుంచి నాకు చిరు వ్యాపారం ఎక్కువ అంతమంది అంచుగా ఎదిగి వందలాది మందికి భోజనం పెట్టుకుంటా వస్తున్నానండి. ఎవరైనా దాత ఎరాలు ఇస్తే మా దాంట్లో కలుపుకొని కూడా పెడుతున్నానండి సార్. స్వామి తాను నిర్మించిన అయ్యప్ప ఆలయం ప్రాంగణంలో సిద్ధి బుద్ధి గణపతి, బాలసుబ్రహ్మణ్యం, పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప, పుష్కలనాథుడు, కులిపుత్తల్ బాలుడు, ఎలిమేలయ్యప్ప, శబరిమలై అయ్యప్ప, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభుడు, అష్టలక్ష్ములు, కుబేరుడు, అష్టభైరవులు, జ్ఞాన సరస్వతి, సంతోషిమాత, అన్నపూర్ణాదేవి, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, కాశీ అన్నపూర్ణ సమేత నాగ విశ్వేశ్వరుడు, గంగమ్మ, గౌరమ్మ, నాగాబంధాలు, వైష్ణవి మానస నాగేశ్వరీదేవి, సతీ సమేత నవగ్రహాలు, అన్నపూర్ణాదేవులను ఏర్పాటు చేసి కోనసీమ వాసులకు ఒకే ప్రాంతంలో తమ ఇష్టదైవాలను దర్శించుకునే అవకాశం కల్పించారు గంగన్న స్వామి. అయ్యప్ప స్వామి గుడిపాటు ఉపాలయాలు మా గుడిలో నిర్మించినానండి. ప్రతి బుధవారం అయ్యప్ప స్వామి పూజలు, అభిషేకాలు అన్ని జరుగుతాయండి. శనివారం వచ్చినప్పటికీ నవగ్రహాల పూజలు జరుగుతాయండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠ చేశానండి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుందండి. జ్ఞాన సరస్వతి ఆలయంలో పంచి ఆవిడ మూల నక్షత్రం పూజలు అన్ని జరుగుతాయండి. ఇక్కడ ప్రతి బుధవారం భారతీయులకి అంగులకి స్వాములకి భక్తులకి అందరికీ మహా భోజనం అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుందండి. స్వామి ఈ స్వామిని నమ్ముకున్న కాడి నుంచి నాకు అంచులుగా ఎదిగానండి. స్వామి నాకు ఇచ్చిన 10 మందికి భోజనం పెట్టే అవకాశం కూడా నాకు ఇచ్చాడండి అయ్యప్ప స్వామి. స్వామియే శరణయ్యప్ప, స్వామి. మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన పెద్దల మాటలకు కట్టుబడి తమ ఆలయం వద్ద ప్రతి బుధవారం అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్తగానే కాకుండా సామాజిక సేవలో కూడా ముందంజలో ఉన్న గంగన్న స్వామిని జేఎన్టీయు కాకినాడ నందు డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డుతో సత్కరించారు. రాజకీయ ప్రముఖులు గంటా శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు, కె కేశవరావు, దాను నాగేంద్ర, అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ పరసా పరమేశ్వరరావు, అమలాపురం ఆర్యవైశ్య మహిళా సంఘం వారు ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణలో యువ ఆర్ట్స్ థియేటర్స్ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ వారు ఇస్తున్న నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్స్ అవార్డును బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా గంగన్న స్వామి అందుకోబోతున్నారు.
అతి సామాన్యుడనైన తనకు వందలాది మంది ఆకలి తీర్చే భాగ్యం కలిగిందంటే అదంతా ఆ శబరిమలేశుని దివ్య ఆశీస్సులే అని ఎంతో వినమ్రంగా చెబుతారు గంగన్న స్వామి. సాటి మనిషిలో భగవంతుడిని చూసే ఇలాంటి వ్యక్తుల వల్లే లోకంలో హిందూ ధర్మం పరిడవిల్లుతోందని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. మరి ఈ గంగన్న స్వామి వంటి ఆధ్యాత్మికవేత్తను ఆదర్శంగా తీసుకుని మరింత మంది వీరి బాటలో పయనించి లోక కళ్యాణం కొరకు పాటుపడతారని ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. మా అయ్య గంగన్న స్వామి గారు ఆయన అమలాపురం మాది జనపల్లి అండి. జనపల్లి గ్రామం నల్లమిల్లి తిరిగి అమలాపురం ఎర్రంతిన నల్లంతిన మధ్యలో అయ్యప్ప స్వామిని నిర్మించారండి. ఆయన చిన్న వయసు అయ్యప్ప స్వామి భక్తులండి. చిన్న విగ్రహం పెట్టి చేసి 2012లో గుడి కట్టి ప్రతి బుధవారం అన్నదానం చేయటం, మానసిక వికలాంగులకి భోజనాలు అవి పంపటం, బట్టలు ఇవ్వటం అన్ని చేస్తూ ఉంటారండి. అయ్యప్ప స్వామి అంటే బాగా భక్తి ఎక్కువండి. ఇల్లు కన్నా బాగా ఆయన దేవుడు అంటే బాగా చేస్తాం. నా పేరు తిరుమలేశ్ అండి. నేను ఆ యొక్క ఆలయ పూజారి గారిని. 2012లో శ్రీ గోకరగండ గంగన్న స్వామి గారు ఆ దంపతులచే ఆయన మాలధారణ సమయంలో మన శ్రీ పూర్ణాపుష్కలమ చేత అయ్యప్ప స్వామిని ఒక చిన్న విగ్రహం స్టార్ట్ చేశారండి. మన కింద ఉంటది ఆ విగ్రహం. ఆ తర్వాత ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఆ యొక్క దాతలతో అందరితో కూడా స్వయంగా ఆయన అంతటా ఆయన ఈ ఆలయం నిర్మించారు. నిత్యం కూడా ఈత ప్రతి ఏ పూజా కార్యక్రమం వచ్చినా సరే మనకి గణపతి నవరాత్రులు మొదలు నుంచి దేవీ నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం, తర్వాత మనకి ఈ మకర జ్యోతి దర్శనం 18 కలశ పూజ, మకర జ్యోతి దర్శనం, తర్వాత శ్రీ పంచమి, సమస్త ఈ దేవతల సాలుకి ఏ కార్యక్రమం వచ్చినా సరే నిరంతరం ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఈ భక్తులంతా మన గురువు గారి అన్ని దాతలతోటి. ఇదే కాకుండా మన సేవా దృక్పథంతో ఈయన నిత్య అన్నదానం చేస్తున్నారండి. అంటే ప్రతి బుధవారం ఈ సంవత్సరంలో ప్రతి బుధవారం కూడా నిత్య అన్నదానం చేస్తున్నారు. ఎవరిని ఇస్తే అని తీసుకుంటారు, లేదనక ఆయన స్వయంగా ఆయన అంతటా ఆయన అన్నదానం చేస్తూ ఉంటారండి. వచ్చిన వాళ్ళకి లేదనకుండా అక్కడ అంతమంది ఇంతమంది అని కాదు, ఎంతమంది వస్తే అంతమంది కూడా నిత్య అన్నదానం చేస్తుంటారు. కార్తీక మాసంలో స్వాములకి సెపరేట్ గా ఆయన మంచి చక్కగా భోజనాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి. ఆయన ఈ సేవా దృక్పథం చేస్తున్నారు. నిత్యం కూడా వాళ్ళు ఆ యొక్క దంపతులు ఆయురారోగ్యంతో ఉండాలని, నిత్యం ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని ఆ భగవంతుడు సాక్షిగా కోరుకుంటున్నానండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.